నమస్తే, వెల్కమ్ టు KGN9 టీవీ. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు ఆనం గల్లా పరమేశ్ ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ పాఠశాలను సందర్శించిన వివిధ పార్టీల నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్ధగోని గిరిధర్ గౌడ్ ను కలిసి ఆరుట్ల గ్రామానికి చెందిన విద్యార్థులకు అందరికీ అడ్మిషన్లు ఇవ్వాలి, పేరెంట్స్ కమిటీ రద్దు చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. వెంటనే స్పందించిన ప్రధానోపాధ్యాయుడు సిద్ధగోని గిరిధర్ గౌడ్ కమిటీతో చర్చించి తప్పకుండా స్థానిక ఆరుట్ల గ్రామం విద్యార్థులకు అడిషన్లు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లగల్ల గోపాల్, నూకం రవి ముదిరాజ్, జోగు శేఖర్, చీమర్ల భాస్కర్, బడ్డు విజయ్ కుమార్, అనిపటి గణేష్, ప్రజాగలం దామోర్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా మీరు ఏం చేస్తారో కానీ ఆ సార్ రిక్వెస్ట్ చేస్తారా, తప్పకుండా సీట్లు వేస్తే బాగుంటుంది అభిప్రాయం. కొన్ని విషయాలు కూడా చాలా ఉన్నాయి సార్, కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మీరు కూడా జర గమనంలో పెట్టుకొని మంచి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సీట్ రాకపోవడానికి కూడా మనమే కదా సార్. విజయసారి వచ్చి ఆత్మ కాన్సెప్ట్ స్కూల్ అనుకున్నప్పుడు మనమే అందరం తిరిగినాం, తిరిగినాం. ప్రైవేట్ స్కూళ్ళకు పంపించాను. ఇప్పుడు మన మాటని ఆల్రెడీ చదువుతున్న ప్రైవేట్ స్కూల్లో తీసుకుని వచ్చి కొత్త పిల్లలు ఖచ్చితంగా నేను బయటకు పంపేయమని దాదాపు ప్రమాణంగా నడిచి ప్రైవేట్ స్కూల్ కూడా ఈరోజు దూరం అయిపోయిన పరిస్థితి. గిటార్ స్కూల్ ప్రమాణంగా నడిచే ప్రైవేట్ స్కూల్ నడిచేది. మన మాట తినాలి మీరు ఓకే. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు లిమిటెడ్ 16 అంటున్నారు ఫస్ట్, ఇప్పుడు 15 చేసేది. మీరు ఇంకొక 2-3 స్టెప్ పెంచండి. అవసరం లేక అదనా బిల్డింగ్ బయట అదే తీసుకుంటామా, స్టాఫ్ బయటకి తీసుకుంటామా, రిక్వెస్ట్ తీసుకుంటామా చేయండి. కానీ ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్ మనం చివరి వ్యక్తి వరకు సంక్షేమం అందిస్తాయి కదా సార్. దానికి గవర్నమెంట్ రాదు. మనం గవర్నమెంట్ బోర్డు పెట్టి మనం చూసుకోవడం అనేది నాకు అర్థం అనిపిస్తుంది. ఇంకా 2వ పాయింట్, మీరు ఇప్పుడు డ్రా తీసుకున్నాం. ఒక పేరెంట్ తండ్రి మా పిల్లలకి సీట్ కావాలని ఒక అప్లికేషన్ ఇచ్చిపోయిన తర్వాత మీరు ఆ డ్రా చేసే రోజు ఆ పేరెంట్ ఒక పేరెంట్ మీరు ఏదైతే మీ పేరెంట్స్ కంటే ఒక పేరెంట్స్ కంటే మీ తీసుకుంటారు. ఇప్పుడు ఆ పేరెంట్స్ కంటే జెన్యునిటీ కూడా లేదు సార్. ఎక్కడైనా స్కూల్ నేర్పించినట్టు స్కూల్ మాట్లాడాలి, స్కూల్లో తీసుకున్న మౌలిక సదుపాయాలు దీని గురించి మాట్లాడాలి. కానీ ఈ స్కూల్లో పనిచేసుకుంటారు, కాంట్రాక్ట్ చేసుకుంటారు, పర్సనల్ చేసుకుంటారు, పేరెంట్స్ నుంచి వాళ్ళ జెన్యునిటీ విధాన్ని వెతుక్కోవడం నిజంగానే జెన్యున్ విషయాన్ని వెళ్ళాలనుకోవాలి. కాబట్టి నేనేమంటున్నా సరే, ఇక్కడ జరిగిన రకరకాల 100 ఆరోపణలు ఉన్నాయి సార్ స్కూల్ మీద, లోపల జరుగుతున్న కార్యక్రమాల మీద. తర్వాత ఇక్కడ మీ గవర్నమెంట్ మీద కూడా 100 అనుమానాలు, 100 ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా ఏ ఒక్క రోజు ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కానీ ఇంకో రాలేదు. రీజన్ ఏంటంటే మా స్కూల్ స్టేట్ లెవెల్లో ముందుకు పోతుంది. దీని అనవసరంగా మనం రాజకీయాలు చేయవద్దు. ఆల్రెడీ గ్రూప్లో ప్రతిరోజు ఏదో పెడుతూనే ఉంటాం. కానీ ఒక్కనాడు కూడా మేము దానికి కండిషన్ ఇవ్వడం చెప్పాలి. అందరూ తెలిసి వివిధ పార్టీ నాయకులు అందరూ మేము ఏమంటే స్కూల్ డెవలప్ అయ్యి మంచి వాళ్ళని కలిసి అనే దాంట్లో మేము ఆగినాం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఏదో అసలు ఉన్నోనికి కూడా సీట్ లేని పరిస్థితి మనం తీసుకొచ్చామంటే కాబట్టి నేను సీట్లు పెంచాల్సిందే, అందరూ పిల్లలకు న్యాయం జరగాల్సిందే. ఇంకొకటి చాలా మంది రిసర్వ్ కానీ పేరెంట్స్ కమిటీకి ప్రచారం చేయాల్సిందే. ఇప్పుడు 6 పిల్లలే లేదు, ఓన్లీ 6 పేరెంట్స్ అనుకుంటాను. వివిధ గ్రామాల నుంచి ఆ పేరెంట్స్ పిల్లలు వస్తున్నారు. మరి వాళ్ళ పేరెంట్స్ జరుగుతున్న లేదు, దాంట్లో కంపెనీలో ఉంటుంది. అది కూడా ఉండాలి. కంపెనీ ప్రచారం చేసి ఆ పేరెంట్ ఏ ఊళ్ళో వస్తుందో ఆ ఊరి పేరెంట్స్ పేరెంట్స్ బయట తీసుకొని దాన్ని కంపెనీ చేయగలుగుతారు. మీరు కాలేజ్ సీట్లు అయిపోయిన గవర్నమెంట్ చేస్తుంది. ఎందుకంటే సీట్లు ఎట్లా అయిపోయింది పేరెంట్స్ మీరు రిఫార్మ్ ఇచ్చిన మా అందరి సమస్యలు ఇస్తే మాకు కూడా ఉంటుంది. మా పేరెంట్ వెళ్ళాలి ఓకే అని వెళ్ళిపోతుంది. మాకు అనుమానం ఉంది, మీరు సీట్లు మీకు కావాలని ఇచ్చుకుంటాను. ఇంకొకటి సార్ మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా జిహెచ్ఎం స్థాయిలో మీరు డిసైడ్ చేయడం ఆ స్కూల్ అడగడం స్కూల్ కూడా అనిపిస్తుంది. ప్రీ ప్రైమరీ ప్రైమరీ అలాగే ఇప్పుడు ఆడ సీట్ కావాలని సార్ అడగాల్సి వస్తుంది. కాబట్టి నేనేమంటున్నాను సార్, ఖచ్చితంగా మీరు సీట్లు ఇచ్చాల్సింది.
వచ్చిన పిల్లలకి కూడా మీరు ఇక్కడ అడ్మిషన్ లేదు అని పంపించాల్సిన అవసరం లేదు. మీరు అవసరమైతే ఇప్పుడు మీరు చూస్తున్న మీ స్టాఫ్కి 4 రూమ్లు ఉన్నాయి, ఇలా పార్టిషన్ చేసి మీకు క్లాస్ రూమ్ అవుతుంది. మీరు ఏం చేసుకోవాలి వస్తారు, ఖచ్చితంగా సీట్ ఇవ్వాల్సిందే, అడిగిన ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వాల్సిందే. మీకు అవసరమైతే మీ స్థాయిలో ఇది నిర్ణయం తీసుకునేది, లేకపోతే యూత్ నుంచి నేను కాదు సర్పంచ్ అంతా తీసుకొని వస్తాం. కలెక్టర్ దగ్గరికి పోదామా, పోలీస్ సార్ దగ్గరికి పోదామా, అవసరమైతే సీఎం సార్ దగ్గరికి పోదామా, ఏంటంటే పోదాం. కానీ ఈడ స్టడీ కోసం వచ్చినప్పుడు కూడా మనం ఆవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మీరు ఒక ఫిక్సేషన్ చేయలేదు. లాస్ట్ టైం మీరు ఏం ఫిక్సేషన్ ఉంది, ఈ స్కూల్లో 10 సీట్లు ఉంటాయి, 1600 సీట్లు మాత్రమే ఉంటాయి. దీనికి ప్రవేశ పరీక్ష ఏ స్కూల్లోనైనా మీరు ఇట్లాంటివి పెట్టినప్పుడు దానికి ఒక ఉంటుంది, నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుంది. మీరు ఎగ్జామ్ పెట్టి తీసుకుంటావా, లేకపోతే నువ్వు రాజిస్తావా, లేకపోతే మీరు తీసుకుంటావా అని ఉంటుంది. మీరు ఏం చేయాల్సింది మీరు తీసుకున్నా కూడా నాకు డిసైడ్ చేస్తే ఆగిపోవాలా సార్? పరమేశ్ గారు మాట్లాడినట్టు ఆరుట్ల గ్రామ విద్యార్థులందరికీ టోటల్గా ఏంటంటే మనము ఏదైతే తెలంగాణ గ్రామీణ ప్రాంతం ఉందో ఈ గ్రామంలో మొత్తం టోటల్గా ఏంటంటే విద్యార్థులకు ప్రతి విద్యార్థికి సీట్ కావాలని చెప్పి సారు చెప్పేది ఏంటంటే అదనంగా టీచర్లు అవసరం, భవనాలు అవసరము, ఫర్నిచరు అవసరం ఉందని చెప్పి దాటవేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సారు కూడా ఏదేమైనా కానీ బాధ్యతంగా విద్యార్థుల కోసం భరోసా ఇవ్వడం కోసం ఏదేమైనా కానీ ఎంత దూరమైనా వెళ్ళడానికైనా సిద్ధంగా ఉండాలి. ఏదేమైనా కానీ విద్యార్థులకు సీట్లు రావడం కోసం మేము కూడా ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటాం. అవసరం అనుకుంటే బాధ్యతతోటి ఉంటాం, బరువు మోయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. కానీ విద్యార్థులకు మాత్రం సీట్లు రావాల్సిందే, ఆరుట్లకు ఇవ్వాల్సిందే, ఈ స్కూలు కొనసాగించాల్సిందే. కానీ మన రిక్వెస్ట్గా మనం కూడా ఒక గ్రూప్లో కొన్ని తగాదాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ తగాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఏదేమైనా కానీ ఈరోజు ఏ స్కూల్లో ఫ్రాడ్ జరిగినా కానీ, తర్వాత ఎన్నైనా ఫ్రాడ్ జరిగినా కానీ ఇక్కడ ఓ విద్యా కమిటీ ఉంది, అది ఓ గ్రామ పంచాయతీ ఉంది. గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ కానీ, ఇక్కడ ఉన్న గ్రామ వార్డు సభ్యులు కానీ, ఇక్కడున్న ఈ ఏదైతే స్కూల్ కమిటీ కానీ వాళ్ళు తేల్చుతారు. ఏం తేలుస్తారో కూడా చూద్దాం. వాళ్ళు తేల్చకపోతే ప్రజలే తేలుస్తారు. వాళ్ళ పాలన ఎట్లుందో కూడా మనం అంటే ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదేమైనా కానీ ఈరోజు అందరికీ రిక్వెస్ట్గా సార్ను కూడా అడగడం జరిగింది. సారు మురళీ సార్ గారికి రిక్వెస్ట్గా మేము చెప్తాం, మేము ఏదేమైనా తీసుకుంటామనే ఒక భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదేమైనా కానీ మన స్కూలు, మన విద్యార్థులను మన రక్షించుకోవాలి. కాబట్టి ఏదేమైనా ఇవ్వాలని చెప్పి, సీట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. నమస్కారం. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో గత 2-3 రోజులుగా ఈ సీట్ల కొరత, స్థానిక విద్యార్థులకు సీట్లు లేవనే అంశం మీద ఈరోజు ప్రధాన ఉపాధ్యాయులను కానీ సంప్రదించడం జరిగింది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ భూమి, ఇక్కడ నీళ్ళు అందించి ఈ గ్రామంలో కట్టినటువంటి ఈ స్కూల్లో స్థానిక పిల్లలకు సీట్లు లేవనడం నిజంగా బాధ అనిపించి మేమందరం వచ్చి హెచ్ఎం గారిని అడగడం జరిగింది. ఆయన ఆల్రెడీ ఇప్పటికే 1841 మంది పిల్లలు ఉన్నారు, ఇక్కడ వసతులు కల్పించడం కష్టమని చెప్పిండు. కానీ ఇక్కడ ఉన్న అన్ని పార్టీ నాయకులు అందరం కలిసి ఖచ్చితంగా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా స్థానిక పిల్లలకు 100% సీట్లు ఇవ్వాల్సిందే అని. ఆయన కూడా ఈ అంశం తన పరిధిలో లేదని, ఒక 2 రోజులు టైం తీసుకొని ఖచ్చితంగా ఆ పిల్లలందరికీ న్యాయం చేస్తుందా అని మాట ఇవ్వడం జరిగింది. మేమైతే ఆశిస్తున్నాం, అందరూ ఆరుట్ల పిల్లలు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, అందరికీ ఖచ్చితంగా సీట్లు వస్తాయని ఘంటాపదంగా చెప్తున్నాం.